ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఏమవుతుందంటేనండి, రాత్రి ఒక 8-10 దాటి 9 గంటలు 10 గంటలు చీకటి అయిపోయిన తర్వాత కొంచెం నిర్మానుష్యంగా ఉండే వీధుల్లోకి వెళ్తే చాలా భయం వేస్తుంది. వెనక కుక్క నడుచుకుంటూ వస్తుంది. వాకింగ్కి వెళ్ళే సీనియర్ సిటిజన్స్ అని పొద్దున పూట 4 గంటలు 5 గంటలకు వెళ్తారు కొంతమంది, చాలా టెన్షన్గా. అన్లెస్ దే గో టు కేబీఆర్ పార్క్ ఆర్ సమ్ ఆర్గనైజ్డ్ అట్మాస్ఫియర్, దానికోసం మళ్ళీ 100 రూపాయలు బొక్క వాళ్ళ క్యాబ్కి దానికి. సో అది అలా వెళ్తే తప్ప వాళ్ళ వీధుల్లో వాళ్ళకి నడవడానికి స్వేచ్ఛ లేని పరిస్థితికి వచ్చేసాం. ఇది అయితే కరెక్ట్ మేడం. ఇదైతే దీనికి సైంటిఫిక్ గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి మేడం చెప్పడానికి. ఎందుకనంటే ఒక మనిషి బండి మీద వెళ్తున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటే కొంచెం పద్ధతికి వెళ్తారు, వాళ్ళకి అన్ని తెలుసు ఎట్లా వెళ్ళాలి, ఎన్ని మెల్లగా నెమ్మదిగా వెళ్ళడం అవన్నీ. కొంతమంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే గల్లీలో వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దాన్ని తన్నడము, పోయేటప్పుడు రాడిచ్చి కొట్టడము, దాని మీద నుంచి డ్రైవ్ చేయడము, అది పిల్లలు పెడితే దాని పిల్ల మీద ఎక్కించి పోవడము, అవన్నీ చేయడం అంటే అది ట్రామాలో ఉంటది. ఎందుకంటే ఇప్పుడు సార్ని అడగండి చెప్తారు, అంటే అదొక ట్రామాలో ఉంటది. ఇదైతే నేను వినలేదు యాక్చువల్ గా. కుక్కల మీద మనుషులు బండ్లు వెళ్తాయని మైట్ బి because of I personally filed 10 FIRs on human beings last 1 year నుంచి. ఎందుకనంటే అది పడుకుని ఉంటది మంచిగా, పాపం కావాలని తీసుకెళ్తారు మేడం దాని మీద నుంచి. దాన్ని చూసి దాని స్నేహితులు గానీ దాని పక్కన ఉన్న దాని పిల్లలు గానీ అవి రియాక్ట్ అవుతాయి. ఎందుకు రియాక్ట్ అవ్వ, కంపల్సరీ రియాక్ట్ అవుతాయి. కానీ ఏంటంటే మనిషి అనుకో ఆ పలానా కార్ నెంబర్ తో నన్ను గుద్దారని చెప్పి గుర్తుపడతాడు, కానీ డాగ్ అటువంటి కార్ ఏదైనా దాని వెనక పడుతుంది. ఇప్పుడు మీరు స్ట్రే డాగ్స్ రోడ్డు మీద అట్లా వదిలేసేయచ్చు అంటున్నారు మీరు. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లల్ని మీరు గబాలను రోడ్డు మీద వదిలేసేస్తారా? చిన్నపిల్లలు రోడ్డు మీద వదిలేసాం అనుకోండి, ఇటు పడితే అటు వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి సేమ్ డాగ్ కూడా అదే, డాగ్ కూడా తెలియదు ఎటు వెళ్ళాలనేది. సో దానివల్ల దానికి ప్రొటెక్షన్ ఉండదు, వేరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. సో అట్లాంటప్పుడు నువ్వు దాన్ని ఎంతసేపు నువ్వు రోడ్డు మీద అట్లా వదిలిపెడతావు? నువ్వు తీసుకెళ్ళి దాన్ని ఒక ప్లేస్ లో పెట్టేసే. నువ్వు అందుకే షెల్టర్ కావాలి. నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు అక్కడ చూపెట్టు నీ ప్రేమనంతా. నువ్వు తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఫుడ్ ఇవ్వు. లేదు అలా కాదంటే 10 లక్షల కుక్కల్ని ఒక చోట తీసుకెళ్ళడం కష్టం అని అనుకుంటే ఏ కాలనీకి ఆ కాలనీ మీరు అన్నట్టుగా చిన్న స్పేస్ తీసుకుని వీరి కుక్కలన్నిటికీ ఒక నిలయం పెట్టేసి అక్కడ వీరి కుక్కల నిలయం అని పెట్టి అక్కడ వారం ఈ జంతు ప్రేమికులందరూ మీరందరూ ఉంటారు, యాక్టివిస్టులు ఇంకా చాలా మంది ఉంటారు, ఇంకా అప్పుడప్పుడు పార్ట్ టైం ప్రేమించే వాళ్ళు ఉంటారు మాలాంటి వాళ్ళు. అలా వచ్చినప్పుడు వాటిని కాస్త కాలక్షేపం చేసి వాటికి ఫుడ్ పెట్టి అలా చేసే ఒక అంటే ఏదో ఒక సిస్టమ్ రాకపోతే శివనారాయణ గారు ఇలా అయితే కష్టం ముందు మేడం. లక్షల మంది ఉన్నారు మేడం వాలంటీర్స్, లేరని అనట్లేదు, చాలా మంది ఉన్నారు. కానీ మన హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉన్నారు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసీలో 5 జోన్స్ పెట్టారు మేడం. ఎట్లా అంటే ఢిల్లీలో అన్ని తీసుకెళ్ళి ఒక చోట పెడతా అంటున్నారు. అది హైలీ ఇంపాసిబుల్. అది ఎందుకంటే క్యాచ్ చేయడం అనేది మెయిన్. ఒక విషయం చెప్తా మేడం, మన మనుషులకి అయితే 10 months పీరియడ్ పడుతుంది, ఒక 1 year బతికి. అవునా? డాగ్స్ అట్లా కాదు, చాలా తక్కువ పీరియడ్. అదే సో అది పెట్టినప్పుడు కూడా ఈచ్ 1 or 2 కాదు, యాక్చువల్ పెడితే ఒక 8-9 పెడితే బేబీస్. అట్లా పాపులేషన్ అనేది హై అయిపోతుంది. మళ్ళీ అట్లా ఒక డాగ్, ఒక ఫిమేల్ డాగ్, ఒక మేల్ డాగ్ మిస్ అయింది అనుకోండి ఒక కమ్యూనిటీలో దొరకకుండా మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా జోన్ వైజ్ చేయాలి మేడం. ఒక పెద్ద హైదరాబాద్ అనే ఒక హబ్ ఏరియాని మనం 5 జోన్స్ కింద డివైడ్ చేస్తాం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్. అట్లా జోన్ వైజ్ చేసి వాటికి యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే ఇట్లా ఓవర్ పాపులేషన్ అనేది చాలా తగ్గుతుంది, క్రమబద్ధతగా ఉంటుంది. ఏదైనా సరే మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా చాలా ఈజీ ఉంటది. ఆ ఏరియాలో ఎట్లా ఉంది పొజిషన్, డాగ్ పాపులేషన్ ఉందా, అదేమన్నా కంట్రోల్లో ఉందా లేదా ఏంటి అనేది చూడ చాలా ఈజీ ఉంటుంది. అంతేకాకుండా నేను మొత్తం ఢిల్లీ బయట తీసుకొచ్చి పెద్ద ఒక 10 acre కెడతానంటే అది సైంటిఫిక్ గా వర్కౌట్ అవ్వదు మేడం. అంటే అది తీరుతెన్నులు విధి విధానాలు కమిటీలు ఫామ్ చేయాలండి. మనకి మనుషుల ఇష్యూస్ కే ఇప్పుడు కమిటీలు ఫామ్ అయినా కూడా వాటికి పరిష్కారాలు రాలేదు. మరి దీనికి ఏ మేరకు వస్తూ చూడాలి. బట్ ఇన్ ద మీన్ టైం కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి లేదు మెడికల్ గా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అట్ ఆల్ టైమ్స్ డాక్టర్ హరిహర? ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, స్ట్రే డాగ్స్ మాత్రము ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ద ఓపెన్ ఏరియా అండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ ఏరియాలో ఉంటే చిన్నపిల్లలు కానీ మిడిల్ ఏజ్ కానీ ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది, సడన్గా అది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది కరిచినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ అది ఎప్పుడైతే కరిచి మనకి ఆ బ్లడ్ బయటకు వస్తుందో దట్ మీన్స్ ద ఇన్ఫెక్షన్ హెడ్ గాన్ ఇన్ సైడ్. పైన ఇట్లా మనకి చిన్న గోరుబెట్టి గీకినా అండి మనకి అది కనుక మనకి ఇమ్మీడియట్ సోప్ వాటర్తో కడుక్కుంటే ఇట్ కెన్ బి సేఫ్ అండి. బట్ ఎప్పుడైతే మనకి బ్లడ్ వచ్చిందో సో ఇమీడియట్లీ వీ షుడ్ గో అండ్ విజిట్ ద డాక్టర్ అండ్ స్టార్ట్ టేకింగ్ ద వ్యాక్సినేషన్. అది తీసుకోవాలి కంపల్సరీ. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల ఇప్పుడు మా ఏరియాలోని అమీర్పేటలో, నేను పుట్టి పెరిగింది అమీర్పేటలోనే మొన్న రీసెంట్గా ఎవరో పిల్లల్ని ఇట్లా కరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే అప్పుడు స్ట్రీట్ డాగ్స్ని దాదాపు 5-6 ఉన్నాయండి.
వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి దొరికింది ఒక 2A, మిగతా 3 వదిలేశారు మళ్ళీ. సో దట్ మీన్స్ GHMC ఈజ్ ఆల్సో నాట్ టేకింగ్ మచ్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ పార్ట్. సార్ ఇప్పుడు ఒక కుక్కను పట్టడం ఈజీ కాదు, మీకు చాలా తెలుసు. కష్టం. అవును, ఎందుకంటే అది అది కరుస్తుంది, ఎటు పడితే అటు అరుస్తుంది, వీళ్ళు పరిగెత్తుతూ కూడా ఉంటుంది. శస్త్రాలతో దిగాలి. అవును, మనం దిగలేదు కాబట్టి మనకు తెలియదు. అవును. మీరు అన్నది రైటే, కానీ అక్కడ అక్కడ అలాంటి నోహా ఉండే స్టాఫింగ్ కూడా లేరు. కుక్క ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు, అది అరిస్తే ఏంటి కరిస్తే ఏంటని. అదే అంటే దిస్ ఇస్ ఆల్ అంతే నెగ్లిజెన్స్ కదండి? అండి. అంటే మీ నేను help దానికి ఇక్కడే సంబంధించి అవసరం. నేను చెప్తా. సార్ కంప్లీట్ అయిపోతారంటే నేను చెప్తా. ఆ. ఏంటంటే అంటే మేడం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, complete అయ్యాక. మెయిన్ థింగ్ ఏంటంటే నెగ్లిజెన్స్ మేడం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇట్లా కరుస్తుంది, మనకి ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇప్పుడు అది చాలా దూరం కోర్టు వరకు వెళ్ళి ఇట్లా వచ్చినాయి. యాక్చువల్లీ ఇది ఎప్పుడో చేయాల్సింది, ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది. ఇంతమంది ఎఫెక్ట్, ఇంతమంది చనిపోతున్నారంటే ఇప్పుడు దే వాంట్ టు టేక్ ద యాక్షన్. అండ్ నౌ ద డాగ్ యాక్టివిస్ట్స్ ఆర్ సేయింగ్ దట్ వై యు ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ద డాగ్స్. యు సీ ఎవ్రీవన్ కేర్స్ అబౌట్ ద డాగ్స్. అంతే. మనకు కూడా ప్రేమ ఉంటుంది డాగ్స్ మీద, అట్లని కాదు. కానీ ఆ ప్రేమ నువ్వు ఒక విధంగా చూపెట్టు. అదే కదా. మరి నువ్వు ఇప్పుడు నేను చూశానండి, రోడ్డు మీద వచ్చి వాళ్ళు ఏదో ఫుడ్ పెడుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఏంటి అంటే మేము ఇట్లా ఫొటోస్ తీసుకొని మేము మా దాంట్లో పెడితే, ఇన్స్టాగ్రామ్ ఇట్లా పెడితే మాకు కొంచెం ఫండ్స్ వస్తాయి వేరే చోట నుంచి. ఆ ఒక్కరోజు పెడుతున్నావు, మళ్ళీ తర్వాత నువ్వు కనపడుతున్నావు, నువ్వు కనపట్లేదు. మరి వాటి పరిస్థితి ఏంటి? నీ ఫొటోస్ కోసం నువ్వు చేస్తున్నావు ఆ పనులు. అంటే నీకు ఫండ్స్ రావాలని చెప్పి నువ్వు ఈ దొంగ ప్రేమలన్నీ చేస్తున్నావు. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దట్ పార్ట్? ఇట్లా కొంతమంది ఇట్లాంటి ఒక గ్రూప్ ఒకటి ఉంది మళ్ళీ అందులో. సో నీ కనుక నిజంగా నీకు యువర్ ఎ డాగ్ లవర్ అంటే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే దానికి వెళ్ళి నీ ప్రేమను చూపించు. నువ్వు అది ఇక్కడే నీ రోడ్ల మీద ఉండాలని నీకేంటి, నీకు అంత పర్టికులర్ నీకు అసలు కదా. అంతే కదా. సో దానివల్ల నీకు పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు లెట్ ఇట్ బి సమ్వేర్. ఇప్పుడు ఒక హైదరాబాద్ 4 సరౌండింగ్స్ తీసుకున్నామండి, 4 కార్నర్స్ లో నువ్వు ఒక పెద్ద Four ఏరియా centers ఇచ్చి పెట్టొచ్చు. స్ట్రైట్ డాగ్స్ అక్కడ కానీ పెట్టేసేసి, ఆయన అదే అంటున్నారు, నువ్వు అక్కడ దానికి చూపెట్టు. అనిమల్స్ కోసం కేటాయించవలసిన స్థలం ఒకటి ఉండాలి. అవును, సో దట్ దీస్ అంటే డాగ్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ టు దట్ ఏరియా అని చెప్పి. టేకింగ్ కేర్. అండ్ ఇప్పుడు మనకి మెడికల్ గా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒక కుక్క కరిచింది, ఎప్పుడు ఆయన ఎవరికో స్పోర్ట్స్ మ్యాన్ కి 2 నెలల తర్వాత తెలిసింది రేబీస్ వచ్చింది. అంటే వాళ్ళకి కరిచినప్పుడు ఇమ్మీడియట్ వాళ్ళకి తెలియలేదండి. అంటే అది వాళ్ళకి రోడ్డు మీద కుక్క కరిచింది, అక్కడ ఏం కాదనుకొని వాళ్ళు వదిలేసినారు. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఇమీడియట్ కరిచిన ఎవరు చిన్నపిల్లల పెద్దవాళ్ళు అయినా సరే ఇమీడియట్ ఫస్ట్ సోప్ వాటర్తో వాష్ చేయాలండి. వాష్ చేసి బెటర్ టు గో ఇమీడియట్లీ టు ఏ డాక్టర్. అది అంటే వీలున్నంత వరకు వ్యాక్సిన్ తీసుకుంటే దట్ ఈస్ సేఫ్ అండి. అది అది చిన్న ఘాటైనా పెద్ద ఘాటైనా సరే ఇమీడియట్ వ్యాక్సిన్ అయితే తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రే డాగ్స్ ఏమవుతుందంటే ఒక డాగ్ ఒక చిన్న పిల్లల్ని ఏమన్నా కరిచి మొదలుపెట్టింది అనుకో, వాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. సో అప్పుడు ఏమైతుంది, మిగతా 3-4 కుక్కలు కూడా వచ్చి ఆ చిన్న పిల్లోడి మీద పడి మొత్తం ఘాట్లు చేసేస్తున్నాయి. దిస్ వీ హావ్ సీన్ మోర్ కామన్లీ. కానీ ఇన్నిసార్లు జరిగినా కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ మీరు పిలిచారండి, కానీ ఆ స్ట్రీట్ డాగ్స్ ఏది మీరు ఇవాళ నన్ను ఎందుకు పిలిచారు, కోర్టు ఇట్లా స్టే ఇచ్చిందని పిలిచారు, ఇట్లా స్ట్రీట్ డాగ్స్ నెట్బడి. కానీ చిన్నపిల్లల్ని ఇట్లా ఇన్నిసార్లు ఖర్చు చంపేస్తున్నప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఇంటర్వ్యూ పెట్టలేదు. చాలా సార్లు పెట్టామండి, మిమ్మల్ని పిలవాలి. అదే అంటే ఈ యాక్టివిస్ట్ ఆ రోజు ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు, అరే ఇంత హాని జరుగుతుంది దీనికోసం మనం పరిష్కార మార్గం ఆలోచిద్దామని వాళ్ళు ఒక ఐడియాతో ఎందుకు రాలేదు అప్పుడు వాళ్ళు? అంటే మీరు కుక్కల్ని కేర్ చేయడంలో మనుషుల్ని మర్చిపోకండి అని ఒక చిన్న విన్నపం శివనారాయణ గారు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మన ఎగ్జాంపుల్ దమ్మాయి కూడా ఇన్సిడెంట్ తీసుకుందాం. లాస్ట్ ఇయర్ మన దగ్గర సత్యమేవ జయతిలో డిబేట్ అయింది. పద్మనాభరెడ్డి గారు ఇంకా మన కార్పొరేటర్ గారు వాళ్ళందరూ వచ్చారు. నేను కూడా అవునవును పెడుతూనే ఉంటాం. ఇన్ఫాక్ట్ అప్పుడు తీవ్రంగా పోరాడాము. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు, మేము కూడా వచ్చాము ఇక్కడికి. నేను వచ్చి మాట్లాడాను, తర్వాత పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము ఇంటికి పోయి వచ్చి మాట్లాడి వాళ్ళకి ఏమి ఇష్యూ ఉందో కనుక్కున్నాము. సో వాళ్ళది ఏంటంటే అక్కడ మెయిన్ రీజన్ వాళ్ళది ఒక వీధి చివర, అక్కడ ఒక పెద్ద డంపింగ్ యార్డ్ అయిపోయింది మేడం. సో అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు. అక్కడ ఓవర్ పాపులేషన్ అయిపోయి డాగ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే పిల్లోడు తల్లిదండ్రులు చూడలేదా, బయటకు వచ్చేసాడా, లేకుంటే కావాలని బయట వదిలేసారా అనేది పక్కకు పెడితే, ఎందుకంటే అక్కడ ప్రాణం అనేది జరిగింది, అది నేను కాదనట్లేదు. కానీ అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ లేదు, ఓవర్ పాపులేషన్ ఉంది. అక్కడ దమ్మాయిగూడలో స్ట్రే డాగ్ ఏదైతే ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఉందో అప్పటికి ఒక 5 months నుంచి చేయలేదు, ఆపేశారు. అక్కడ ఏదైతే ఉందో ఏబీసీ బ్లూ క్రాస్ వెహికల్స్ వెళ్ళలేదు. సో ఇది దీనికి. తర్వాత సార్ ఏదైతే మన ఇందాక చెప్పారో అమీర్పేట ఇన్సిడెంట్ గురించి ఆయన చెప్పింది, అమీర్పేటలో ఏంటంటే ఎవరైనా ఫీడర్స్ అది ఎందుకు ఫొటోస్ అవన్నీ తీసుకుంటారంటే, ఎవరైనా ఒక కొంతమంది డెడికేటెడ్ ఉంటారండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాలనీలో మా అపార్ట్మెంట్ ఉందో 8 కుక్కలు ఉన్నాయనుకోండి, సో అక్కడ ఎవరైనా ఫీడర్స్ లేకపోతే వాళ్ళు ఆ కాలనీ మొత్తం కూడా ఫీడ్ చేస్తారు. ఫీడింగ్ చేయడం వల్ల ఏంటంటే అది హంగ్రీ ఉండదు, వాటర్ ఇవ్వడం వల్ల ఆ థర్స్టీ అనేది ఉండదు. సో అప్పుడు వాటికి ఫుడ్ వెతుక్కునే అవసరం ఉండదు. ఒకవేళ మనం టైం టు టైం వాటికి ఫీడింగ్ అది ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, అవి ఇంటి లోపలికి రావడము. సో డస్ట్బిన్ ఏదైనా దొరుకుతుంది,
లేకపోతే ఏ కార్ కింద ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పేసి అవి తిరుగుతూ ఉంటాయి. Right. So అలాంటి టైంలో ఎవరైనా చిన్నపిల్లలు ప్యాకెట్స్ తీసుకెళ్ళినా సో అవి హంగ్రీ ఉంటాయి, నాకేమైనా పెడతారన్న ఉద్దేశంతో వెళ్తారు. సో వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ గురించో లేకపోతే దీన్ని ఏదైనా కొడదామనో లేకపోతే కొట్టకూడదనో ఇట్లా ఏదో అనడం వల్ల ప్యాకెట్ లాక్కుంటాయి. సో అప్పుడు వేరే డాగ్స్ వచ్చి బయట అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే సో వీటికి టైం టు టైం ఫీడింగ్ ఇవ్వడం వల్ల అలాంటి ఇష్యూ ఉండదు. సో టైం టు టైం ఫీడింగ్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఎవ్రీ టైం ఒక ఇంట్లో వాళ్ళు వచ్చి చేయలేరు కదండి, వాళ్ళు తెచ్చి ఫుడ్ పెట్టలేరు. సో దీనికి పర్టికులర్ ఎవరు కావాలా? దానికంటూ ఒక మనుషులు కావాలా? అదే సో అది కావాలంటే ఇంప్లిమెంటేషన్ ఏం కావాలి? డాగ్స్ అన్ని ఒక చోట ఉండాలి, షెల్టర్ లో ఉండాలి, షెల్టర్ లో ఉండాలి. దట్స్ సో వెరీ అదే. బట్ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఈయన అంటుంది కూడా, శివనారాయణ అంటుంది కూడా ఏంటంటే, వైల్ మనం కుక్కల్ని మాత్రం తరలించేస్తే మనకి సమస్యలు చాలా ఏవైతే చుట్టూ ఉన్నాయో, డంపింగ్ యార్డ్ సరిగ్గా లేకపోవడం, వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం, పిల్లల్ని ఫ్రీగా వదిలేయడం, కుక్క పోయాక రేపు పాము వస్తుంది, రేపు ఇంకోటి వస్తుంది. మేడం ఎగ్జాంపుల్ సూరత్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం. అక్కడ డాగ్స్ అన్ని తీసేయడం అని ప్లాన్ చేసి అన్ని చేశారు, అక్కడ ఎలుకలు బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒక మన ఈ జీవరాశులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతున్నాయి.